స్థానిక కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఈ నెల 7వ తేదీ 11వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున బారికేట్లు ఏర్పాటు చేయడంతో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. మంగళవారం ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ ఆలయం వద్ద భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇసుకపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటల నుంచి ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమారి దంపతులచే శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. రాత్రి 2:30 గంటలకు తెల్లవారితే స్వామివారికి రుద్రాభిషేకం, అనంతరం తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పాలకావిళ్ల ఉత్సవం జరుగుతుందన్నారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి 39వ శబరిమల యాత్ర సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు అయ్యప్ప స్వామివారి మహాపడి పూజ మహోత్సవం నిర్వహిస్తారన్నారు. ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు, పూజలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని భక్తులందరూ తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ నెల 14వ తేదీన ఆలయం వద్ద మహాన్న సమారాధన జరుగుతుందని వివరించారు. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలకి ఏర్పాట్లు చేస్తున్నాము. రేపు 7వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ముందు రోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారి కళ్యాణం జరుగుద్ది. 6 గంటలకి, అలాగే రాత్రి 1:30కి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఒకే ఒక అభిషేకం, రుద్రాభిషేకం జరుగుద్ది. తర్వాత 3 గంటల నుంచి స్వామివారి దర్శనం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులు సుమారు 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా ఇక్కడ తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవరికి అసౌకర్యం కలగకుండా మా కమిటీ సభ్యులందరూ కలిసి కూర్చుని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పుడు అదే రోజు షష్ఠి రోజు సాయంత్రం స్వామివారి పడిపూజ కార్యక్రమం ఉన్నది. అలాగే 5 రోజులు కూడా సంస్కృత కార్యక్రమాలు 5 రోజులు ఉంటాయి. అలాగే 14వ తారీఖుని స్వామివారికి అన్నదానం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం కూడా భక్తులందరూ వచ్చి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం. కానీ భక్తులు ఎవరు కూడా ఏ ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకుని సుఖ సంతోషాలతో వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.